ఫస్ట్ ఇది యాక్షన్ కెమెరా మౌంట్ అనమాట. దీన్ని ఎగ్జాక్ట్గా ఇక్కడైతే ప్లేస్ చేయాలి. ఫస్ట్ హెల్మెట్ని అయితే క్లీన్ చేద్దాం. సో టోటల్ ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసేసిన. నెక్స్ట్ స్టిక్కర్ పైన అయితే ఒక కవర్ అయితే ఉంది. ఫస్ట్ దీన్ని అయితే రిమూవ్ చేయాలి. స్టిక్కర్ని రిమూవ్ చేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ మిడిల్లో అయితే మనం దీన్ని స్టిక్ చేయాలి. అండ్ దిస్ సైడ్ హోప్ టైట్గానే ఉంది అనుకుంటా. నెక్స్ట్ మైక్ని అయితే సెటప్ చేద్దాం. ఇది ఎక్స్ట్రీమ్ అకౌస్టిక్స్ మైక్. లింక్ని అయితే మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. అండ్ దిస్ ఇస్ ద మైక్. 2 విండ్ మఫ్లర్స్ అయితే వచ్చినాయి దీనికి. ఇప్పుడు ఈ మైక్ని ఈ హెల్మెట్ లోపల అయితే మనం ఇన్స్టాల్ చేయాలి. దానికోసం ఫస్ట్ ప్యాడింగ్ అయితే రిమూవ్ చేద్దాం. దిస్ ఇస్ టోటలీ రిమూవబుల్ ప్యాడ్స్ అనమాట లోపల. లోపల మైక్ అయితే టోటల్ ఇక్కడ వైరింగ్ అయితే పెట్టేసి ఇక్కడైతే ఇన్పుట్ అయితే బయటికి పెట్టేసిన ఇది సి టైప్ని. అండ్ మైక్ వచ్చేసి ఇక్కడ లోపల అయితే స్టిక్ చేసేస్తా. హెల్మెట్ అయితే మొత్తం సెటప్ అయిపోయింది. అండ్ మైక్ కూడా లోపల మొత్తం ఇన్స్టాల్ చేసేసిన. ఇప్పుడు ఈ ఫ్రంట్లో అయితే ఈ క్లిప్ అయితే ఉంటుంది యాక్షన్ కెమెరాని మౌంట్ చేయడానికి. దాన్ని అయితే ప్లేస్ చేద్దాం. ఇలా క్లిప్ని అయితే ప్లేస్ చేసేయాలి ఇక్కడ. ఇప్పుడు యాక్షన్ కెమెరాని దీనికి అయితే మౌంట్ చేద్దాం. స్క్రూ తోటి ఫిట్ చేయాలి. యాక్షన్ కెమెరా అయితే మౌంట్ చేసేసినాం. ఇంకా మైక్ని అయితే కనెక్ట్ చేసి ఒక ట్రయల్ అయితే వెళ్దాం. సౌండ్ అనేది ఎట్లా రికార్డ్ చేస్తుంది అనేది మనం చూద్దాం. బైక్ పైన అయితే వెళ్ళి వాయిస్ టెస్ట్ అయితే చూద్దాం ఎట్లా రికార్డ్ చేస్తుంది వాయిస్ అనేది. చలో స్టార్ట్. ఇటు పోదాం, ఇటు సైడ్ పోదాం.
రోడ్డు ఖాళీ ఉంటుంది. టోటల్ యూజ్ చేసిన మైక్, తర్వాత యాక్షన్ కెమెరా మౌంట్ ఫర్ హెల్మెట్, ఎవ్రీథింగ్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే పెడతా నేను. బండి ఇంజన్ తంపును కూడా ఇది రికార్డ్ చేస్తుందో లేదో చూద్దాం. అవుట్ సైడ్ ట్రాఫిక్ని ఎట్లా ఫిల్టర్ చేస్తుంది, వాయిస్ని ఎట్లా తీసుకుంటుంది, గాలి సౌండ్ వస్తుందా లేదా అనేది మొత్తం చెక్ చేద్దాం. సో మన యావరేజ్ స్పీడ్ వచ్చేసి 80 to 90. ఆ స్పీడ్లో నాయిస్ అనేది తక్కువ వస్తే చాలు. వాయిస్లో క్లారిటీ అయితే ఉండాలి. ఏంటంటే సెటప్ వచ్చేసి కొద్దిగా బల్కీగా అయింది హెల్మెట్ వల్ల. హెల్మెట్ అయితే టూ మచ్ బల్కీగా ఉంది. ఫర్ సిటీ యూస్కి ఇంకొక నార్మల్ లైట్ వెయిట్ ఉన్న హెల్మెట్ని అయితే ట్రై చేస్తా. రిటర్న్ అయితే తీసుకుందాం. ఇంకా నాకు ఒకటి అబ్జర్వ్ అవుతుంది, ఎప్పుడైతే హెల్మెట్ని నేను అటు ఇటు మూవ్ చేస్తున్నా హ్యాండ్స్కి అయితే తగులుతుంది కెమెరా. వ్యూ యాంగిల్ కూడా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు పోయి చూస్తే తెలుస్తుంది. మొబైల్ అయితే లైవ్ స్ట్రీమ్ అయితే కనిపిస్తుంది, మనం సెట్ చేసుకోవచ్చు యాంగిల్ని బట్టి. ఏదో ఇట్లా రైట్ కానీ లెఫ్ట్ కానీ మూవ్ అయినప్పుడు ఈ లోయర్ ఎడ్జ్ కెమెరాది అయితే ఇది ఇక్కడ షోల్డర్స్కి అయితే తగులుతుంది. ఇదిగో ఇక్కడ లైట్గా తగులుతుంది, ఇక్కడ ఈ స్క్రూ తగులుతుంది బేసిక్గా. సో కొద్దిగా ఇట్లా పైకి అనుకొని కొద్దిగా జాగ్రత్తగా అయితే తిరగాల్సి వస్తుంది. ఫస్ట్ టైం కదా మౌంట్ హెల్మెట్కి, సో యూజ్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోద్ది. లెఫ్ట్కు నో ప్రాబ్లం, లెఫ్ట్కి అయితే నో ప్రాబ్లం, రైట్కి ఒకటే స్క్రూ అయితే తగులుతుంది. సో కొద్దిగా ఇట్లా అప్ చేయాలి హెడ్ని. ఫుల్ సెటప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ బ్లాగ్ నుంచి మొత్తం టోటలీ హెల్మెట్ మౌంట్ నుంచే పోయి అయితే ఇప్పుడు మొత్తం వీడియోని అయితే చెక్ చేస్తా ఎట్లా రికార్డ్ చేసింది అని చెప్పి. అంటిల్ దెన్ బై బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం ఇంకా.